ఓకే. సో నీకేమి ఇచ్చాను నేను ఇంటి అరే ఈక్వల్ టు 6, 8, 9 ఇది అనుకో. ఓకే. ఓకే. సో ఇంటి లెంత్ ఈక్వల్ టు అరే డాట్ లెంత్, కరెక్టా? int new array is equal to new int of length. న్యూ ఇంట్ ఆఫ్ లెంత్ ఇవ్వాలి. ఫర్ ఇక్కడ న్యూ అరే అనేది మనం తీసుకున్న న్యూ అరే. సరే. ఫర్ int I equal to array dot length -1. Okay. I is greater than or equal to 0, I plus plus. Okay. ఇప్పుడు ఏం చేస్తా చూడు, ఈ న్యూ array of I is equal to array of I. అంతే. ఇప్పుడు ఏమైంది నీకు స్టార్టింగ్ ఐ వాల్యూ ఎంత వచ్చింది? 0, 1, 2, 3 కదా. 0, 1, 2, 3 వచ్చింది. 3 అంటే 9 వచ్చింది. సో అరే ఆఫ్ 3లో 9 ఎలిమెంట్ ఇన్సర్ట్ అవుతుంది. నేను చూపిస్తాను 1 by 1. ఓకే. సి లెంత్ ఆఫ్ ఓకే. ఫస్ట్ వచ్చేసి ఐ వాల్యూ ఎంత 3 వచ్చింది. ఓకే. ఇప్పుడు న్యూ అరే ఆఫ్ ఇండెక్స్ నెంబర్ 3లో ఈ ఎలిమెంట్ ఏ ఎలిమెంట్ 9 ఎలిమెంట్ వెళ్ళి ఇన్సర్ట్ అవుతుంది. చూడు ఇక్కడ లాస్ట్ ఇన్సర్ట్ అయింది. ఓకే. కానీ మనకి రివర్స్ లో రావాలి కదా సార్. ఐ ప్లస్ ప్లస్ కాదు, ఐ మైనస్ మైనస్. ఆ రివర్స్ నుంచే కదా వచ్చేది అమ్మా. సో రివర్స్ నుంచి ప్రింట్ చేసుకోవాలంటే నువ్వేం చేయాలంటే అప్పుడు ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకో, ఇంటి జే ఈక్వల్ టు 0 అని. ఓకే. ఆ జే ఏడు పెట్టేసి ఆ తర్వాత జేని ఇంక్రిమెంట్ చేయి. ఓకే. చూడు ఫస్ట్ 9 వచ్చిందా? ఓకే. 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 తర్వాత జే ఈక్వల్ టు 0 వచ్చిందా? తర్వాత జే ఈక్వల్ టు 8 వచ్చిందా? తర్వాత జే ఈక్వల్ టు 6 వచ్చిందా? చూడు అంతే అయిపోయింది. ఇప్పుడు నీకు న్యూ అరేలో 9086 ఓకే. సేట్ 09 అయితే 9086 వచ్చింది ఈ విధంగా. ఓకే. ఓకే. నాకు మామూలుగా ప్రింట్ అంటే అలా ప్రింట్ చేస్తాను. ఒక్కొక్క ఎలిమెంట్ని అరే ఇలా అసైన్ చేసుకునే కాడ ఎర్రర్ ఇది రావట్లా. ఈ లాజిక్ అసలు రాలేదు. ఓకే సార్. ఓకే. ఇప్పుడు అది చూస్తారా సార్? అది ఇంకొకటి నాకు చూపించు ఇప్పుడు. ఇది క్లాస్ ఉందని చెప్పాను కదా, నేను క్లాస్ లేదని చెప్పానా? లేదు కదా. ఏం చెప్పలేదు సార్ లేదనని. ఎవరు రాలే వీళ్ళు టాస్క్ అడుగుతున్నా. నేను చేయలేదు కదా సార్ మొత్తం. అంటే ఎర్రర్స్ అంటే ఇట్లా వచ్చి ఇప్పుడు నాకు చూపిస్తే కానీ అర్థమైంది నువ్వేం తప్పు చేస్తున్నావు అని. ఇలా నాకు ఎట్లా అర్థం అవుద్ది? ఏదో బిజీగా ఉంటుంది లేదు సార్. చూపిస్తే చెప్పగలుగుతా ఏదైనా ఎర్రర్లో తప్పులు వస్తాయి. ఐ ఈక్వల్ 2 కదా. సో ఐ పర్సంటైల్ 3. వస్తుంది కదా సార్. 0. something. ఇది నాట్ ఈక్వల్ 0 కదా, ట్రూ వస్తుంది. ఓకే.
ట్రూ అయింది, కరెక్టా? ఇప్పుడు రిటర్న్ వెళ్తుంది బయటికి. హ్మ్. ఓకే, హ్మ్. హ్మ్. 2 కాబట్టి ఐ కాస్త ఏమైంది? 2 ఇంటూ 2 4 అయింది. 4 అయింది, కరెక్టా? హ్మ్. ఇప్పుడు నీకు 4 ప్రింట్ అవుతుంది కన్సోల్. హ్మ్. సేమ్ మళ్ళీ ఐ ఈక్వల్ టు ఎంత అయింది ఇప్పుడు? 4 అయింది. ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం నీకు ఎక్కడో అది ఖచ్చితంగా ఫాల్స్ అవుతుంది. 4 కాదు, అది ఎలా ఫాల్స్ అవుతుంది అంటే? ఏదో ఒక నెంబర్ దగ్గర %3 ఈక్వల్ టు 0 వస్తుందమ్మా. ఆ నెంబర్ ప్రింట్ అవుతుంది కదా. అది 6 4 అంటే ఒక ఉండు ఇప్పుడు రన్ అదెలా? చేస్తాను. ఏదో ఒక నెంబర్ దగ్గర, ఖచ్చితంగా ఒక నెంబర్ దగ్గర అది %3. ఇదిగోండి సార్. 65536 దగ్గర ఇక్కడ తర్వాత అయింది, ఈ నెంబర్ దగ్గర అయింది, అది ఈ నెంబర్ దగ్గర అయింది కాబట్టి అవుట్పుట్ వచ్చింది నీకు. డబల్ అవుతుంది కదా ఎవ్రీ టైం నీకు. 2 ఇస్తే 4 అవుతుంది, అంటే 4 డివైడెడ్ ఇస్తే బై 3 చేసినా గానీ అంటే రిమైండర్ ఈక్వల్ 0 అది వస్తుంది. 0 అంటే కాదు కదా సార్. అవ్వట్లేదు దీని సార్. దీని ముందు నెంబర్ చూడమ్మా. అంటే 655 దీని ముందు నెంబరా? 256. 256. ఒక్క నిమిషం సార్, ముందలకెళ్తున్నా. ఇక్కడ ఇది చూడు, ఒక విషయం చెప్తాను, నేను చెప్తా చూడు. ఆ నెంబర్ ఏదో చూపిస్తాను, కిందకి రా ఒకసారి. 90 దగ్గర ఏది బ్రేక్ సార్? పాయింట్ పెట్టు, 90 దగ్గర బ్రేక్ పాయింట్ పెట్టు. ఓకే. ఇప్పుడు డీబగ్ కొట్టు. డీబగ్ చేయమ్మా. బయటికి వచ్చేసింది సార్. నువ్వు ఎందుకు కొట్టావు? డీబగ్ కాడ ఆగమని చెప్పా. డీబగ్ కొట్టు మళ్ళీ, ఆడ ఆగద్ది, అప్పుడు ఐవేలు ఏంది చూద్దాం. మళ్ళీ డీబగ్ కొట్టు ఒకసారి. జస్ట్ ఆగా, ఆడుకోవచ్చు అంతే, ఏం చేయబాక. ఓకే. బయట పెడుతున్నా ఎక్కడే వస్తుంది. బాగా పొంగేసి పులుపు వచ్చేసింది. నాకు ఎంత ఇప్పుడు టైము? 7:30. సార్ వచ్చింది. వచ్చింది. ఇప్పుడు ఐవేలు ఎంత ఉంది చూడు. 0. 0 ఎక్కడ ఈ వాల్యూ 0 అవుతుంది. అదే ఎందుకు 0 అవుతుంది అనేది నాకు అర్థం కాలేదు సార్. ఎందుకు 0 అవుతుందనా చూద్దాం, పద పైకి పద. అదేమ్మా మీరు ఎక్కడ 0 అవుతుంది ఈ వాల్యూ?
అంటే అది కంటిన్యూస్‌గా ఇంక్రీజ్ అవుతూనే ఉండిద్ది కదా సార్ ఐ వాల్యూ. ఇంక్రిమెంట్ లైక్ అవుతూనే ఉంది. వైల్ లూప్‌లోనే ఉండిద్ది కదా! 0 ఎందుకయిందనేది నాకు అర్థం కాలేదు. నాకు తెలియదు ఒక చూడాలి. ఓకే. ఒక్కటే ఇంకో అంటే ఇంటీజర్ సైజు 65356 వరకే కదా! ఆ తర్వాత ఏమన్నా 0 అవుతుందా సార్? అంటే నాకు ఐడియా లేదు తెలియదు. ఇదొక్కటే అర్థం కాలేదు సార్. నేనైతే నేను ఎందుకు ఇన్ఫినైట్ లూప్ అని రాశానంటే ఈ లూప్ పెట్టుకున్నాను. ఇన్ఫినిట్ అవుతుంది కదా, మీరు ఎట్లా రాస్తా చూద్దామని చెప్పి ఇచ్చాను నేను ఇది. హ్మ్. నేను ఇన్ఫినైట్ లూప్ అనే పెట్టుకున్నాను. ఎగ్జిక్యూట్ చేస్తుంటే ఉమ్. నాకు నేను చూసి 0 చెప్తా, వచ్చేస్తుంది. చెక్ చేసి చెప్తా. ఓకే సార్. ఓకే సార్. ఇంకంతే సార్ నాకు డౌట్. ఇంకా మిగతా టాస్క్‌లన్నీ అయిపోయినాయి. అన్నీ కంప్లీట్ చేసావా? చేసేసాను. చేసేసాను. స్ట్రింగ్స్ మీద కానీ ఏం లేవు కదమ్మా డౌట్స్, ఇంకా క్లియర్ కదా? ఆహా! ఏం లేవు సార్. ఓకే. సార్ ఇంకొక క్వెషన్ ఏంటంటే, ఈ టాస్కుల్లో కొన్ని అవుట్‌పుట్స్ అంటే మాకు చెప్పనివి కూడా ఉన్నాయి. ఇంటిజర్ అరేస్ వాటిట్లో. ఏమున్నాయి అమ్మాయి? ఒక్క నిమిషం. ఉమ్. అంటే ఒక్క నిమిషం మళ్ళీ స్క్రీన్ షేర్ చేస్తాను సార్. ఉమ్. డిజేబుల్ అని వస్తుంది. ఇప్పుడు ఈ క్వెషన్ ఉందనుకోండి 15థ్‌ది. ఇవి ఇట్లా ఒక నిమిషం అంటే ఇంకా స్క్రీన్ వస్తుంది నాకు ఇంకా రాలా. ఓకే. 2 డైమెన్షన్ ఇప్పుడు ఈ యాడ్ కదా, 15 అది లైట్ తీసుకోమ్మా, అదేం కాదు, చెప్తాను అది. కానీ మామూలుగా ఊరికే గెస్ చేసి అవుట్‌పుట్ అయితే రాసేసాను. 2 డైమెన్షనల్ యారే అంటే రోస్ అండ్ కాలమ్స్లో డేటా ఇన్సర్ట్ చేయాలంటే 2 డైమెన్షనల్ యారే వాడతాము. జస్ట్ దీంట్లో ఐ, జే ఇవే కదా అని ఈ వాల్యూస్ వేసేసి అవుట్‌పుట్ రాసాను సార్. ఓకేనా? ఇది కూడా ఇది కూడా నాకు అంటే ప్రింట్ ఆల్ మెథడ్ ఏం లేదు కదా! మీరేం చెప్పలేదు. అందుకనే ఎర్రర్ అని తప్పు పెట్టాను. వస్తుంది. ఇది అవును, కాదా? తప్పు అవునో వస్తుంది. తెలీదు. ప్రింట్ ఆల్ మెథడ్ లేదు మనకు అసలు. ఓకే. ఇది దీంట్లో ఉన్నది ఓన్లీ సిస్టమ్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అదొక్కటే కదా సార్? ఇంకేం మెథడ్స్ ఏం లేవు కదా? ప్రింట్ అంతే ఉండే. సిస్టమ్ అవుటర్ ప్రింట్ ఒకటి, సిస్టమ్ అవుటర్ ప్రింట్ ఎల్ఎన్ ఒకటి. ఓకే. ఇదే క్లియర్ అయిపోయింది. సార్ దీంట్లో ఒక డౌట్ ఉంది. ఇది కరెక్టే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది 11 వరకు వెళ్ళిద్దని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఇచ్చారు కదా! వైల్ ట్రూ. చెప్పమ్మా అది. x ఇంక్రిమెంట్. దీంట్లో ఇది అంటే 11 కూడా అయిపోయాక కేస్ ఫాల్స్ అయింది. సో ఇది ప్రింట్ అయింది కదా అని ఇది రాశాను సార్ ఇక్కడ వాల్యూ ఆఫ్ x ఈజ్ 11 అని. కానీ అది ఎక్స్ కరెక్టా కాదా ఇంక్రిమెంట్ అనేది ఒక డౌట్. చేస్తున్నాము. ఇంక్రిమెంట్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ అవుతుంది కదా సార్? x అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఇంక్రిమెంట్. సో ఇది 11 ప్రింట్ అయిపోయి లూప్ బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అవ్వాలి గ్రేటర్ దెన్ 10 గాని అయితే. ఇది కరెక్టే కదా సార్? అంటే ఈ అవుట్‌పుట్ ఇదే అని. ఓకే. ఇంకంతే సార్. అన్నీ అయిపోయాయి. ఇంకంతే సార్. ఏం లేవు ఇంకా డౌట్. థ్యాంక్ యూ సార్. ఫోన్ తీసుకున్నా. తుషారా కనిపించలేదు, ఏమైందమ్మా తనకి? ఐడియా లేదా? ఎనీవన్ మీ దగ్గర తను?
కాకలేదమ్మా దానికి ఎందుకని పొద్దున్న మానేసి అబ్బో నువ్వు బాబు వేడి నీళ్ళు తాగు. చెప్తాను మొహం కడగ, మొహం కడగ. సో బయట జిప్పు పని వచ్చాను మాట్లాడుతున్నాను తేడా వచ్చింది బయట వెళ్ళి అయిపోయింది. ఇంట్లో పెట్టుకుంటాడు అమ్మ ఈ రెండు తప్ప ఇంక అన్నీ కంప్లీట్ అయినాయి కదా, చూడండి ఒకసారి మన దగ్గర. సాయంత్రం పెడతాడు ఎవ్రీవన్ కూరగాయలు కూడా వేసి సాయంత్రం వెళ్ళి అన్నం తింటాము. ఉంటుంది నిన్న పప్పు ఉందా? ఉప్పు ఉంది. ఏం కావాలి? చికెన్ కర్రీ ఉంది కానీ కొంచెం హలో, ఎస్ సార్. ఈ రెండే కదా మిస్ అయింది మనకి, మిగతా అయిపోయినాయి కదా. సో నేను మీకు స్ట్రింగ్స్ చెప్పినప్పుడు స్ట్రింగ్ ఈజ్ ఏ ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్ అని చెప్పానమ్మా, గుర్తుందా? ఎస్ ఓకే, సో అది చూద్దాం చూడండి ఇప్పుడు. సో ఇమ్యూటబుల్ అంటే ఏందమ్మది ఇంగ్లీష్లో నార్మల్గా? వాట్ యూ కాల్ ఇమ్యూటబుల్? నాట్ చేంజబుల్. థింగ్స్ దట్ కెనాట్ బి చేంజ్. ఓకే, సో ఇక్కడ చూడండి నేనేం చేస్తానంటే స్ట్రింగ్ ఎస్ ఈక్వల్ టు హెలో అని పెట్టాను, మళ్ళీ ఎస్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ ఇండియా అని పెట్టాను, system.out.println ఆఫ్ ఎస్ అని ఇచ్చాను. అవుట్పుట్ ఏమొస్తుంది తొమ్మిది? అవుట్పుట్ ఏమొస్తుంది? అవుట్పుట్ ఏమొచ్చింది మనకి? హలో ఇండియా ఇచ్చింది. కానీ స్ట్రింగ్ అనేది ఇమ్యూటబుల్ అయితే ఈ డేటా ఎలా చేంజ్ అయిందమ్మా ఇది? మళ్ళీ బాగా గమనించండి, ఇక్కడ ఎస్ ఈక్వల్ టు హలో అని పెట్టాను, ప్లస్ వచ్చిన డేటాని మళ్ళీ ఎస్లోనే స్టోర్ చేస్తున్నాను. కంప్లీట్లీ కాంట్రడిక్షన్ కదా. దెన్ స్ట్రింగ్ ఈజ్ ఇమ్యూటబుల్ ఆర్ నాన్ మ్యూటబుల్? ఇమ్యూటబుల్. మరి ఇమ్యూటబుల్ అయితే చేంజ్ అవ్వకూడదు, కానీ డేటా చేంజ్ అయిపోతుంది కదా. నీకు ఎస్లోకి ఏమొచ్చింది? హలో ఇండియా వచ్చింది. అంటే వేరే స్ట్రింగ్ లో నుంచి ఏదైనా కాపీ చేసుకోవడానికి కుదరదేమో సార్. సో బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందని చెప్తాను చూడు. ఇది నాకు బాగా గుర్తుంది. ఈపామ్ అనే కంపెనీ ఉంది ఇండియాలో, విచ్ ఈస్ టాప్ కంపెనీ ఇన్ సర్వీసెస్. టాప్ అంటే అదే ఉన్న సర్వీసెస్ అన్నింటిలో విప్రో, ఇన్ఫోసిస్, సిటిఎస్ వీటన్నిటి మీద పోలిస్తే అది కొంచెం టాప్ అనమాట. వాడు బిల్డింగ్ రేటే పర్ అవర్కి $50 ఛార్జ్ చేస్తాడు వాడు. ఆ కంపెనీలో అడిగిన ఫస్ట్ క్వశ్చన్ అనేది స్ట్రింగ్ అనేది మ్యూటబుల్ ఇమ్యూటబుల్? ఇమ్యూటబుల్ అయితే ఏదో డేటా చేంజ్ అవుతుంది, మ్యూటబుల్ అయితే ఇది ఎందుకు మ్యూటబుల్ ఎందుకు ఇమ్యూటబుల్ అనే డిఫరెన్స్ అడిగారు. ఓకే, సో దెన్ దిస్ ఈజ్ ద ఎక్స్ప్లెనేషన్. సో మనకి 2 టైప్స్ ఆఫ్ మెమరీస్ ఉన్నాయి, హీప్ మెమరీ, పూల్ మెమరీ. ఇది ఏ మెమరీ తీసుకుంటుంది? లైన్ నెంబర్ 5, వాట్ టైప్ ఆఫ్ మెమరీ ఇట్ విల్ అలొకేట్? హీపా పూలా? పూల్ మెమరీ కదా. సో ఫస్ట్ ఏం జరిగింది? ఎస్ ఈక్వల్ టు హలో కదా. ఓకే, ఇది వచ్చేసి హలో అని పెట్టింది ఇక్కడ. ఓకే, ఇది హలో అని పెట్టిన తర్వాత నీకేమైందంటే ఒక యూనిక్ మెమరీ అడ్రస్ జనరేట్ అయింది. ఓకే, నెక్స్ట్ ఏమైందంటే మళ్ళీ అదే ఎస్లోకి పాత వాల్యూ ఆఫ్ ఎస్ ప్లస్ ఇండియా వచ్చింది. ఓకే, ఇదేమైంది నీకు? హలో ఇండియా వచ్చింది. ఈ హలో ఇండియా ఆల్రెడీ ఇక్కడ లేదు కాబట్టి కొత్త బ్లాక్లో నీకు హలో ఇండియా అని వచ్చి పడింది. క్లియర్?
సో ఇక్కడ ఏమైంది, మళ్ళీ నీకు కొత్త మెమరీ అడ్రస్ జనరేట్ అయింది. అంటే ఏమైందంటే నీకు ఓల్డ్ వాల్యూ ఆల్రెడీ ఇక్కడ ఎగ్జిస్ట్ అయింది, ఈ మెమరీ అడ్రస్ డిలీట్ కాలేదు. కొత్త డేటా రావడం వల్ల న్యూ మెమరీ బ్లాక్ అని జనరేట్ అయింది. స్టిల్ నీకు కానీ ఈ మెమరీ అడ్రస్ కానీ తెలిస్తే, ఇఫ్ యూ గో బ్యాక్ అండ్ సీ ద డేటా విల్ బి అవైలబుల్, ఇట్ వోంట్ చేంజ్, the data won't get changed. So that's the reason we are going to call this string as immutable. ఓకే, సో ఇక్కడ ఏమైంది, నీకు పాత మెమరీ అడ్రస్ అట్లా ఉండిపోయింది, కొత్త మెమరీ అడ్రస్ జనరేట్ అయింది. సో డేటా మాత్రం చేంజ్ కాలేదు. ఫర్ దట్ రీజన్ వీఆర్ గోయింగ్ టు కాల్ దిస్ స్ట్రింగ్ యాజ్ ఇమ్యూటబుల్. క్లియర్ ఇది ఎవ్రీవన్? చేంజ్ అవుతుంది కాబట్టి ఇమ్యూటబుల్ అని ఎలా అంటాము? కాదు, ఇక్కడ చేంజ్ అవుతుంది. పాత మెమరీ అడ్రస్ లో డేటా అట్టే ఉంటుంది, ఈ హలో అట్టే ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ చేంజింగ్ దిస్ మెమరీ అడ్రస్, ఇట్ ఈస్ క్రియేటింగ్ ఎ న్యూ మెమరీ బ్లాక్ అగైన్. అవును, అప్పుడు ఈ స్ట్రింగ్ ఎస్ఎన్ అనేది అంటే స్ట్రింగ్స్ అనేది ఇమ్యూటబుల్ కాదు కదా, చేంజ్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఈ పాత మెమరీ అడ్రస్ డేటా అట్టాగా ఉంది కదా, కొత్త మెమరీ అడ్రస్ లో చేంజ్ అవుతుంది. పాత మెమరీ అడ్రస్ అట్లాగా వచ్చింది, కానీ ఇప్పుడు మనం కొత్తదే యాక్సెస్ చేయగలుగుతాం కదా, పాతది యాక్సెస్ చేయలేం కదా. చేయలేం. దానికి ఒక పెద్ద కాన్సెప్ట్ ఉంది, దాని పేరు ఏంటంటే ఆబ్జెక్ట్ క్లోనింగ్ అంటాం అనమాట. ఆ క్లోనింగ్ అంటే ఏం చేస్తామంటే ఈ మెమరీ అడ్రస్ తెచ్చి పెట్టుకుంటాం. ఓకే, తెచ్చి పెట్టుకొని నీకు మళ్ళీ ఈ పాత డేటా కావాలనుకో, పాత మెమరీ అడ్రస్కి తెచ్చుకోవాలి. సో విచ్ ఈజ్ ఏ హెడేక్ ప్రాసెస్. ఇప్పుడు పాత తెచ్చుకున్నా ఇప్పుడు కొత్తది ఉండదు కదా మళ్ళీ అట్లా. ఓకే, దాన్ని మళ్ళీ కొత్త దానికి కూడా అడ్రస్ ఉంటుంది కదా, ఆ మెమరీ అడ్రస్ యాక్సెస్ చేస్తాం. ఓకే ఓకే, సో అందుకని ఏం చేశారంటే ఈ కొత్తది పాతది ఏమొద్దు, నన్ను స్ట్రింగ్ మ్యూటబుల్ చేసేయని చెప్పి అడిగారు అనమాట. సో అందుకోసం ఏం చేశారంటే మనకి జావాలో స్ట్రింగ్స్ని మ్యూటబుల్ చేయడానికి 2 తీసుకొచ్చారమ్మా. స్ట్రింగ్ బిల్డర్ ఒకటి, స్ట్రింగ్ బఫర్ ఒకటి. స్ట్రింగ్ బిల్డర్ ఒకటి, స్ట్రింగ్ బఫర్ ఒకటి. సో క్లాస్ నేమ్ ఈజ్ స్ట్రింగ్ బఫర్. బఫర్ ఈజ్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ బఫర్. ఓకే, సో దీంట్లో స్ట్రింగ్ని ఎలా యాడ్ చేస్తావంటే నువ్వు బఫర్ డాట్ అపెండ్ హలో. ఓకే, చూడు నేను ఎక్కడ కూడా మళ్ళీ బఫర్ ఈక్వల్ టు హలో అని చెప్పి ఇట్లా బఫర్ డాట్ అపెండ్ చేస్తున్నాను. మళ్ళీ దీనికి పాత డేటాకే బఫర్ డాట్ అపెండ్ ఇండియా అని ఇచ్చాను. చూడు, okay, now system.out.println buffer. now run this. సో ఇక్కడ ఏమవుతుందంటే నేను ఎక్కడ కూడా దీన్ని తిరిగి డేటా స్టోర్ చేసుకోవట్లేదు. సేమ్ మెమరీ అడ్రస్, ఒకటే మెమరీ అడ్రస్లో ఈ డేటా అనేది చేంజ్ అవుతుంది. చూడు అందరూ క్లియర్? ఓకే, సో స్ట్రింగ్ని మ్యూటబుల్ చేయాలంటే విల్ బి యూజింగ్ యువర్ బఫర్ ఆర్ బిల్డర్. నువ్వు ఇప్పుడు డేటాని ఈ స్ట్రింగ్ రివర్స్ చేయాలంటే కూడా నువ్వు రివర్స్ లాజిక్ ఏం రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ చూడు ఇక్కడ బఫర్ డాట్ రివర్స్. నువ్వు మళ్ళీ ఎక్కడ సేవ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. దీని అవుట్పుట్ తీసుకొచ్చి వేరే వేరియబుల్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఒకటే మెమరీ అడ్రస్. దీనికి ఏదైతే మెమరీ అడ్రస్ వచ్చిందో అదే అడ్రస్లో ఈ డేటా మొత్తం మారిపోతా ఉంది. system.out.println ఆఫ్ బఫర్. చూడు క్లియర్ అమ్మా? ఓకే, సిమిలర్లీ స్ట్రింగ్ బిల్డర్ ఉంటుంది. స్ట్రింగ్ బఫర్ బదులు స్ట్రింగ్ బిల్డర్, రెండు సేమ్ ఒకటే చేస్తుంది. మేజర్ డిఫరెన్స్ ఏంటంటే దిస్ ఈజ్ కాల్డ్ థ్రెడ్ సేఫ్టీ, బిల్డర్ ఈజ్ నాట్ ఎ థ్రెడ్ సేఫ్టీ. థ్రెడ్స్ అనే కాన్సెప్ట్ నేను టెస్టింగ్ వచ్చినప్పుడు చెప్తాను, మళ్ళీ మాట్లాడదాం. అంటే మల్టిపుల్ థ్రెడ్స్గా రన్ అవుతున్నాయి అనుకో, దీంట్లో డేటా అనేది లూజ్ అవ్వదు, దాంట్లో డేటా అనేది లూజ్ అవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉందన్నమాట మనకి దేంట్లో, బిల్డర్లో. సో నువ్వు సింగిల్ థ్రెడ్గా వాడితే బఫర్ వాడతావు, మల్టీ థ్రెడింగ్ వాడితే మాత్రం బిల్డర్ వాడతావు. సింగిల్ థ్రెడ్ అయితే, మల్టీ థ్రెడ్స్ వాడితే మాత్రం బఫరే వాడతాం. క్లియరా సార్? సింగిల్ థ్రెడ్ కూడా బఫరే వాడుకోవచ్చు కదా? వాడుకోవచ్చు, ఏం కాదు. ఇప్పుడు సింగిల్ థ్రెడే మనం వాడింది.
మరి అలాంటప్పుడు ఇంకా అది ఎందుకు ఇంట్రడ్యూస్ చేసినట్లు? మనం పెద్ద ప్రోగ్రామ్స్ రాస్తున్నప్పుడు మల్టిపుల్ ఫైల్స్ని ప్రాసెస్ చేయాలన్నా, మల్టిపుల్ స్ట్రింగ్ డేటా ప్రాసెస్ చేయాలన్నా సింగిల్ థ్రెడ్లో రన్ చేయం, మల్టీ థ్రెడ్లో రన్ చేస్తాం ఫాస్ట్గా అయిపోవడానికి. అవును. ఓకే, అలాంటి టైంలో నీకు బిల్డర్ అనేది హెల్ప్ కాదు. అవును సార్. అంటే బిల్డర్ ఎందుకు రాసారు? బఫరే సింగిల్ దానికి వర్క్ అవుతుంది. మల్టీ దానికి వర్క్ అవుతుంది దట్స్ గదా! వాట్ ఫస్ట్ బిల్డరే వాడారు. అక్కడ థ్రెడ్ సేఫ్టీ లేకపోవడం వల్ల బఫర్ తీసుకొచ్చారు అంతే. బట్ ఓకే. యూ హ్యావ్ బోత్ ద ఐటమ్స్ అవైలబుల్ ఆన్ ద ప్లేట్. ఓకే. ఓకే, క్లియర్? కానీ పర్ఫార్మెన్స్లో బఫర్ కొంచెం స్లో వెన్ కంపేర్ టు బిల్డర్. ఎందుకు సార్? సో వీళ్ళు ఏం చేశారంటే దీంట్లో ఎక్స్ట్రా లాజిక్ అప్లై చేశారు కదా థ్రెడ్ సేఫ్టీ కోసము. దానివల్ల ఓకే. కొంచెం పర్ఫార్మెన్స్ తక్కువ ఉంటుంది దీంతో, ఎక్కడో మిల్లీ సెకండ్స్లో డిఫరెన్సెస్. హ్మ్. అంటే బిల్డర్‌లో కూడా సేమ్ ఇదే వర్క్ అయిద్ది అని అన్నారు కదా! ఒక స్ట్రింగ్‌కి. బిల్డర్ అవును, ఒకే సింగిల్ థ్రెడ్లో అయితే నీకు ఎటువంటి ప్రాబ్లం రాదు దాంట్లో. ఓకే. మల్టిపుల్ థ్రెడ్స్ని హ్యాండిల్ చేయలేదు కాబట్టి నీకు అది కొంచెం స్లో ఫాస్ట్గా రన్ అవుతుంది. దీంట్లో మల్టిపుల్ థ్రెడ్స్ని హ్యాండిల్ చేస్తుంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా లాజిక్ ఉంది దీంట్లో, ఓకే. ఎక్స్ట్రా చెక్ ఉంది. సో అందుకని కొంచెం మిల్లీ సెకండ్స్ డిఫరెన్స్ అని చూస్తాం దీంట్లో. ఓకే సార్. ఓకేనా, క్లియరా? స్ట్రింగ్ బిల్డర్ అండ్ స్ట్రింగ్ బఫర్ క్లియర్? ఓకే, ఇది ఇంకొక టాస్క్ ఇస్తాను, చేస్తారమ్మా? అది ఏమిస్తారు సార్? వద్దు సార్ అంటావా? చేయండి అమ్మది. సో దెర్ ఇస్ ఎ కంపెనీ కాల్డ్ as సర్వీస్ నౌ. In that company they asked this question: string s equal to welcome India, I want the output as welcome underscore India. నాకు ఈ విధంగా అవుట్పుట్ కావాలి. సో మీ చెక్ ఎలా ఉండాలంటే ఫస్ట్ లెటర్ వచ్చేసి క్యాపిటల్ లెటర్ ఉండాలి, సెకండ్ లెటర్ వచ్చేసి స్మాల్ లెటర్ ఉండాలి. లేదంటే ఫస్ట్ లెటర్ వచ్చేసి స్మాల్ లెటర్ ఉండాలి, నెక్స్ట్ లెటర్ వచ్చేసి క్యాపిటల్ లెటర్ ఉండాలి. ఫస్ట్ లెటర్ వచ్చేసి స్మాల్ లెటర్ ఉండాలి, నెక్స్ట్ లెటర్ వచ్చేసి క్యాపిటల్ లెటర్ ఉండాలి. ఫస్ట్ లెటర్ స్మాల్ లెటర్, నెక్స్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్. అది ఎక్కడైతే ఉంటుందో అప్పుడు ఈ అండర్ స్కోర్ ఇంట్రడ్యూస్ చేయాలి మీరు. ట్రై చేస్తారా శ్రీలత, స్వాతి, కౌసర్, ఎవ్రీవన్? Yes, sir. సార్ నాకు మళ్ళీ ఒకసారి చెప్పరా? నాకు అర్థం కాలేదు ఇది. ఇప్పుడు నీకు వెల్కమ్ ఇండియా అని ఉందమ్మా. వీడు ఏం అడుగుతున్నాడు? అవుట్పుట్ ఈ విధంగా రావాలంటున్నాడు, వెల్కమ్ అండర్ స్కోర్ ఇండియా రావాలి అంటున్నాడు. ఓకే. ఓకే, సో నువ్వేం చేయాలి? ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి? ఇది ఒక స్మాల్ లెటర్, ఒక క్యాపిటల్ లెటర్ కానీ ఉంటే వాటి రెండింటి మధ్య ఏం చేయాలి? అండర్ స్కోర్ ఇన్సర్ట్ చేయాలి. అండర్ నీ చెక్ ఎలా ఉండాలంటే ఓకే. కరెంట్ క్యారెక్టర్ స్మాల్ లెటర్ ఉండాలి, నెక్స్ట్ క్యారెక్టర్ క్యాపిటల్ ఉండాలి. ఓకే. అలాగాని ఉంటే నువ్వేం చేయాలి? అప్పుడు దాకా కొంచెం టెంప్లోకి ఈ అండర్ స్కోర్ యాడ్ చేసి మిగతా వాల్యూని ఇన్సర్ట్ చేసేయాలి దాంట్లోకి. ఓకే. ఓకేనా, క్లియరా? ఓకే సార్. ఓకే, నేను దాన్ని కొంచెం కాంప్లెక్స్ చేసి ఇస్తాను. ఇప్పుడు నాకు రెండు విధాలుగా రావాలి. ఇప్పుడు ఇండియా అండర్ స్కోర్ చైనా. క్లియర్? ఓకే సార్. క్లియరా? ఇంకొక టాస్క్ ఇస్తాను, తిట్టుకోవద్దు నన్ను, ఎన్ని ఇంటర్వ్యూలు అడిగిన క్వశ్చన్సే. నెక్స్ట్ వచ్చేసి వౌచర్ 1098
ట్రాన్సాక్షన్ 798. ఓకే, బ్యాలెన్స్ 900. సో వీడు ఎట్లా అడుగుతున్నా అంటే అవుట్పుట్ ఎలా రావాలంటున్నా అంటే వౌచర్ 1098 ఇట్లా కావాలి, ట్రాన్సాక్షన్ 718 ఇట్లా రావాలి, బ్యాలెన్స్ 900 రావాలి. ఎలా చేస్తావమ్మా శ్రీలత అలక్య? ఎలా రాస్తావు ఇది? అలక్య సార్ ఎలా రాస్తావు? ఒకటే స్ట్రింగ్స్ కానీ ఇస్తే నీ ఎలా ఉండాలంటే అబ్జర్వేషన్, నీకు కావాల్సిన డేటా ఎలా ఉంది. సో ఇక్కడ ఏమన్నా చూడు, ఇక్కడ నంబర్ తర్వాత వచ్చిన స్పేస్ ఏదైతే ఉంటుందో ఆడ బ్రేక్ అవ్వాలి, బాగా గమనించు. ఎస్ సార్. ఓకే, ఏం చేయాలంటే నువ్వు ఫస్ట్ నీ చెక్ ఎలా ఉండాలంటే కరెంట్ డిజిట్ నంబర్ అవ్వాలి, నెక్స్ట్ డిజిట్ ఏమవ్వాలి, స్పేస్ అవ్వాలి. అయితే ఒక స్పెషల్ క్యారెక్టర్ ఇన్సర్ట్ చేసుకో ఇక్కడ. ఓకే, దెన్ స్ప్లిట్ విత్ యువర్ @ సింబల్. ఓకే, దెన్ యూస్ ట్రిమ్ యూస్ చేసావు అనుకో, ఈ స్పేస్ కూడా వెళ్ళిపోతాయి నీకు. ఈ స్పేస్ వెళ్ళిపోద్ది, ఈ స్పేస్ వెళ్ళిపోద్ది, ఇక్కడ ఏమైతే వచ్చిందో అది వెళ్ళిపోద్ది. ట్రై చేస్తావు ఇది? ఓకే సార్. ఎప్పుడైతే గుర్తుపెట్టుకో, స్ట్రింగ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ అబ్జర్వ్ యువర్ డేటా, నీ డేటా ఎలా ఉందో చూడు. సెకండ్, వాడు ఏమడిగాడు, వాడు అడిగిన దానికి ఏదైనా రెఫరెన్స్ ఉందో చెక్ చేయి. ఇక్కడ ఏం రెఫరెన్స్ లేదు, మనం బ్రేక్ చేద్దామంటే. కరెక్టా? ఎస్ సార్. ఇక్కడ ఎటువంటి రెఫరెన్స్ లేదు మనం బ్రేక్ చేద్దామంటే. సో బ్రేక్ చేయడానికి రెఫరెన్స్ లేదు కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఎక్స్ప్లిసిట్గా మన రెఫరెన్స్ ఇన్సర్ట్ చేస్తున్నాం. ఒకవేళ కామా ఎట్టుగా ఉందనుకోండి, డైరెక్ట్గా స్ప్లిట్ విత్ కామా కొట్టేయచ్చు మనం. కానీ ఇక్కడ కామా కూడా లేదు కదా, లేనప్పుడు ఏం చేస్తున్నాం, మనం ఓన్గా స్పెషల్ క్యారెక్టర్ ఇన్సర్ట్ చేయాలి దాంట్లోకి. ఓకే ఓకే సార్. క్లియరా? ఎస్ సార్. Okay, so these kind of questions are pretty much important questions. Clear? Next. సంబార్ నేర్పావేలా తెలుసా? String s equal to అమ్మ దీంట్లో నాకు 2 ఉన్నాయమ్మా, 2 రావాలి. 2 టాస్క్లు ఇస్తున్నాను. ఒకటి, కౌంట్ ఆల్ ద క్యాపిటల్ లెటర్స్. ఎన్ని క్యాపిటల్ లెటర్స్ అయినా కౌంట్ చేయ దీంట్లో, సరేనా? శ్రీలత, అలేఖ్య, నందిని అందరూ దీంట్లో ఎన్ని క్యాపిటల్ లెటర్స్ అయినా కౌంట్ చేయండి. టాస్క్ నెంబర్ 1. టాస్క్ నెంబర్ 1 క్లియర్? అది గెటింగ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ క్యాపిటల్ లెటర్స్ అవైలబుల్ ఇన్ స్ట్రింగ్. నా ఫోన్ ద్వారా మర్చిపోయాను, డైనింగ్ టేబుల్ నా ఫోన్ దగ్గర. అలేఖ్య, ఎవ్రీవన్ క్లియర్? ఎస్ సార్. ఏం డౌట్ ఉందమ్మా? ఏం డౌట్ ఉందా? లేదు సార్. లేదు కదా. ఎన్ని క్యాపిటల్ లెటర్స్ ఉన్నా కనుక్కోండి. సో మీకు క్యారెక్టర్ క్లాస్లో ఒక మెథడ్ ఉందమ్మా, ఈజ్ క్యాపిటల్ ఈజ్ లోయర్ అని. ఓకే. ఓకే, ఆ మెథడ్ యూజ్ చేయండి, మీకు ఎన్ని వచ్చో తెలిసిపోద్ది.
ఇప్పుడు కొంచెం కాంప్లెక్స్ క్వశ్చన్ ఇస్తాను నేను, సరేనా? దీంట్లో వెల్కమ్ అనే వర్డ్ ఎన్నిసార్లు రిపీట్ అయిందో కనుక్కోవాలి తల్లి. ఇది చూడు, ఇది ఒక వెల్కమ్మా, 1 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇది ఒక వెల్కమ్మా, 2 వచ్చింది. ఇది ఒక వెల్కమ్మా, 3 వచ్చింది. ఓకే, ఇది కూడా ఒక వెల్కమే, 4 వచ్చింది. ఇది వెల్కమ్ కాదు. సో నాకు కౌంట్ ఈక్వల్ టు 4 రావాలి తల్లి. కౌంట్ ఈక్వల్ టు 4 రావాలి. ఏమ్మా? ఓకే, కౌంట్ ఈక్వల్ టు 4 రావాలి. గెట్ ద కౌంట్ ఆఫ్ వెల్కమ్. నెక్స్ట్ ప్రింట్ ద అవుట్పుట్ లైక్ బిలో. ఓకే, ఎలా ప్రింట్ చేస్తామని చూడు తల్లి. యూ షుడ్ ప్రింట్ యువర్ అవుట్పుట్ లైక్ దిస్: వెల్కమ్, 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 వెల్కమ్. ఈ విధంగా ఇక్కడ ఎట్లయితే ఉందో ఈ విధంగా ప్రింట్ చేయాలి తల్లి మీరు. అర్థమైందా? క్వశ్చన్సా? ఎనీ క్వశ్చన్స్, డౌట్స్, క్లారిఫికేషన్స్? నన్ను తిట్టుకోవద్దు. ఈ లాస్ట్ వీగా లాస్ట్ దానికి ఈ లాస్ట్ దానికి అంటే ఒక్కొక్క స్ట్రింగ్ ని ఎట్లా సెపరేట్ చేయాలి సార్? అంటే ఇక్కడ నువ్వే చెప్పాలి అది welcome ఎలా చేయాలో. నేను చెప్తే ఎట్లా, అన్ని మెథడ్స్ చెప్పాం కదా. సబ్స్ట్రింగ్ ఒక్కొక్క అంటే క్యారెక్టర్. సబ్ స్ట్రింగ్ వాడుకొని డిఫరెంట్ గా ఉన్నాయి కదా, అంటే ఒక్కోదాన్ని ఒక దాంట్లో స్టోర్ అదే చేసుకోవాలా? నీ నాలెడ్జ్ అక్కడ అప్లై చేయాలి నువ్వు. ఒకటే Okay. మొత్తాన్ని క్యారెక్టర్ కన్వర్ట్ చేసి దీన్ని. ఓకే, లూప్ తిప్పుకో, ఒక టెంపరరీ వేరియబుల్ క్రియేట్ చేసుకో. వచ్చిన ప్రతి క్యారెక్టర్ ఆ టెంప్లోకి యాడ్ చేసుకో. యాడ్ చేసిన తర్వాత ఆ టెంప్ని లోవర్ కేస్ కింద మార్చుకో. మార్చిన తర్వాత ఈజ్ ఈక్వల్ టు వెల్కమ్గా చెక్ చేయి. Okay. నేను చెప్పేసి లాజిక్ కూడా నువ్వు నాకు ఆన్సర్ చెప్పించేసావు. అర్థమైందా? పెన్ను పేపర్ Yes, sir. తీసుకొని రాసి ఆ తర్వాత అప్లై చేయమ్మా తల్లి. ఎందుకంటే ఇలాంటి ఎందుకు ఇస్తున్నానంటే ద మోర్ యూ డూ ద మోర్ లాజికల్ థింక్ విల్ గెట్. Okay. చూడు, మనం కొత్త టాపిక్ కూడా చెప్పుకోవాలి. ఒక స్ట్రింగ్స్ మీదే మనం ఆల్మోస్ట్ 3 days టైం స్పెండ్ చేసాం. ఓకేనా? క్లియరా? ఓకే సార్. అమ్మా మీరు చేసి నాకు చూపిస్తేనే మీరు ఏం తప్పు చేస్తున్నారో చెప్పగలుగుతున్నా, చెప్పలేను నేను. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ ఈస్ విల్ బి స్టార్ట్ వర్కింగ్ ఆన్ యువర్ ఊప్స్. విల్ బి స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఊప్స్. అమ్మ నేను 4 days ఉండను. సో ఫ్రమ్ 18th to 24th ఉన్నానమ్మా. ఏదో 23 కానీ 24 క్లాస్ తీసుకుంటాను నేను. ఓకే, ఏదో 1 day మధ్యలో కుదిరితే, లేదంటే టిల్ 24th నేను ఉండను. నా సిస్టర్ మ్యారేజ్ ఉంది, ఐఎమ్ గోయింగ్ ఆన్ లీవ్. ఓకే, సో నేను రేపు మీకు వరుసగా మండే నుంచి మీకు వెనస్డే వరకు కంటిన్యూస్ క్లాసెస్ తీసుకుంటాను నేను. ఈ 3 daysలో ఈ ఊప్స్ కాన్సెప్ట్స్ అయిపోతాయి. డోంట్ వరీ అబౌట్ దట్. ఐ విల్ గివ్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్ టాస్క్ దట్ యూ నీడ్ టు కంప్లీట్ ఆన్ ఊప్స్. ఓకే, క్లియరా? ఓకే సార్. ఓకే, సో వీ హ్యావ్ టు వర్క్ ఆన్ దిస్. సో మీరు ఆ 3 days కంప్లీట్ చేయాలి అవి నేను లేని టైంలో. ఎనీ క్వశ్చన్స్? కౌసర్, మహాలక్ష్మి, నందిని, శ్రీలత? నో రైట్? చలో దెన్. సో నాకు ఈ టాస్క్ కంప్లీట్ చేసి అప్లోడ్ చేస్తారని నాకు మా గ్రూప్లో మీకు ఏదైనా బ్లాక్ అయితే నాకు గ్రూప్లో పింగ్ చేయండి తల్లి. నేను ఫ్రీ టైం చూసి నేను మీకు మెసేజ్ చేస్తాను.
Sure, sure. Okay, yeah, thank you, bye. Thank you. థ్యాంక్ యూ.